వ్యక్తులు ఫంక్షన్కు వస్తే 500 రూపాయలు జరిమానా, 3 నెలలు జైలు శిక్ష. ఫంక్షన్ హాల్ ముందు ఏర్పాటు చేసిన బోర్డు ఇది. ఇప్పుడు ఈ బోర్డు తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారింది. శుభకార్యాలకు మంచి రోజులు రావడంతో పెళ్లిళ్లు జోరందుకున్నాయి. అయితే ఫంక్షన్ హాల్స్ లో సంబంధం లేని వ్యక్తులు ఎక్కువ సంఖ్యలో వచ్చి భోజనాలు చేసే ఘటనలు ఇటీవల బాగా పెరిగాయి. ఒక్కసారి పిలవని వ్యక్తులు 100 మంది వచ్చి తినడంతో అసలు చుట్టాలు వచ్చేసరికి భోజనాలు అయిపోతున్నాయి. ఇది ఫంక్షన్ నిర్వాహకులకు పెద్ద తలనొప్పిగా మారింది. మెహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని అశోక్ నందన్ ఫంక్షన్ హాల్ యాజమాన్యం ఒక అడుగు ముందుకేసి ఫంక్షన్ హాల్ ముందు ఇలా బోర్డు ఏర్పాటు చేసింది. ఫంక్షన్ కు సంబంధం లేని వ్యక్తులు ఎవరైనా వస్తే 441 సెక్షన్ ప్రకారం 500 రూపాయలు జరిమానా, 3 నెలలు జైలు శిక్ష తప్పదని హెచ్చరించింది. వాస్తవానికి ఫంక్షన్లో భోజనాలు ఏర్పాటు చేయడం అనేది ఫంక్షన్ హాల్ యజమానులకు సంబంధం లేని అంశం. అయితే ఫంక్షన్ హాల్ కు అడ్వాన్స్ ఇచ్చే సమయంలోనే కొంతమంది దీని గురించి ఆరా తీస్తున్నారు. బయట నుంచి వచ్చే వ్యక్తులను కంట్రోల్ చేయాలని అడుగుతున్నారు. ఈ కారణంగా ఫంక్షన్ హాళ్లకు గిరాకీ కూడా తగ్గిపోతుందని కొంతమంది యజమానులు చెప్తున్నారు. దీంతో ఫంక్షన్ హాల్ ముందు బోర్డులు ఏర్పాటు చేశారు. మెహబూబాబాద్లోని ఈ ఫంక్షన్ హాల్ మాదిరిగానే మరికొన్ని ఫంక్షన్ హాల్ యజమానులు సైతం ఇదే రీతిలో బోర్డులు ఏర్పాటు చేస్తున్నారు. ఐపీసీ సెక్షన్ 441 క్రిమినల్ ట్రెస్ పాస్ గురించి తెలుపుతోంది. అంటే అక్రమ చొరబాటు అని అర్థం. ఒకరి అనుమతి లేకుండా వారి ప్రైవేట్ ఆస్తిలోకి ప్రవేశించడం అన్నమాట. ఇది చట్టరీత్యా నేరం. ఈ నిబంధనను అతిక్రమిస్తే చట్టపరంగా చర్యలు తీసుకునే అవకాశం సంబంధిత వ్యక్తులకు ఉంటుంది. అందువల్ల పిలవని పేరెంటాలకు భోజనాలు చేసేందుకెళ్లి అక్కడ దొరికిపోతే చట్టపరంగా జైలు శిక్షతో పాటు జరిమానా చెల్లించాల్సి వస్తుందన్నమాట. పిలవని పేరెంటాలకు వచ్చేవారి సంఖ్య ఎక్కువ అవ్వడం వల్ల ఇలాంటి నిర్ణయాలు తీసుకోవాల్సిన పరిస్థితులు వచ్చాయి. అతిథులకు భోజనం సరిపోక పెళ్లివారు ఇబ్బంది పడుతున్నారు. బహుశా రేపొద్దున ఫంక్షన్ హాల్ ఎంట్రన్స్ లో ఆధార్ కార్డ్ లేదా ఇన్విటేషన్ కార్డ్ మీదున్న క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తేనే లోపలికి అనుమతించే రోజులొచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు. వీఐపీల పెళ్లిళ్లకు ఇప్పటికే ఈ విధానం అమలు చేస్తున్న సంగతి తెలిసిందే.